సనాతన ధర్మంలో 18 పురాణాలలో గరుడ పురాణం అత్యంత ముఖ్యమైన పురాణం. గరుడ పురాణం అధినేత శ్రీ మహావిష్ణువు. ఇందులో మనిషి జీవితంలో చేసే పనులు, వాటి ఆధారంగా వచ్చే పాపపుణ్యాల గురించి, మరణానంతరం జీవి ప్రయాణం సహా అనేక విషయాలున్నాయి. ఇవన్నీ మనిషి దైనందిన జీవన శైలిని మెరుగుపరచడానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలను అందిస్తాయి. ఇహపర లోకాల్లో మనిషి జీవితం సుఖంగా సాగిపోవాలంటే గరుడ పురాణం ప్రకారం 5 చెడ్డు అలవాట్లకు దూరంగా ఉండాలి. మహాభారతం సహా అనేక పురాణాలు మనిషి జీవన విధానాన్ని, మనిషి జీవితంలో మంచి చెడుల గురించి వివరిస్తుంది. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన గరుత్మంతునికి మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది. ఇందులో జీవితం, మరణం, పునర్జన్మకు సంబంధించిన అన్ని రహస్యాలను వెల్లడిస్తుంది. ఆత్మల గురించి సహా మరెన్నో విషయాలను తెలియజేస్తుంది. దీనితో పాటు సరైన మార్గంలో నడుస్తూ జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించే మార్గం కూడా ఉంది. గరుడ పురాణంలో విష్ణువు మానవుని కొన్ని చెడు అలవాట్ల గురించి వివరించాడు. వీటిని ఎప్పుడూ అలవర్చుకోకూడదు, ఎందుకంటే అవి చెడు శకునాలని చెప్పాడు. ఈ చెడు అలవాట్లు ఫలితంగా మనుషులు పేదరికం, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం మనిషిలో ఉండకూడని 5 చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం. సమాజంలో ప్రజలు రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా మేల్కొనే దినచర్యను అనుసరిస్తున్నారు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం అనేది శాస్త్రాల ప్రకారం ప్రతికూల పద్ధతి. ఉదయం ఆలస్యంగా మేల్కొనేవారు నీరసంగా ఉంటారని, జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగరని, పురోగతి మార్గంలో అనేక అడ్డంకులు వస్తాయి. ఆర్థికంగా ఎటువంటి ఎదుగుదల లేకపోతే అలాంటి వ్యక్తులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఇంటిని మురికిగా ఉంచుకునేవారు, ఉపయోగించిన వస్తువులను రాత్రి సమయంలో వంటగదిలో నిల్వ చేసే చెడు అలవాటు ఉన్నవారు శనీశ్వరుడి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు, అటువంటి వ్యక్తులపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. కనుక రాత్రి నిద్రపోయే ముందు మురికి పాత్రలను శుభ్రం చేయడం అవసరం. గరుడ పురాణం ప్రకారం మురికి బట్టలు ధరించే వారి పట్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది, స్వచ్ఛత ఉన్న ప్రదేశాలలో నివసిస్తుంది. కనుక ఎవరైనా స్వచ్ఛంగా ఉంటారో అటువంటి వ్యక్తిపై ఎల్లప్పుడూ సంపద దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఉన్నదానితో సంతృప్తి లేకుండా దురాశపడే వ్యక్తులపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండదు. అలాంటి వ్యక్తులు జీవితంలోని నిజమైన సారాన్ని, ఆనందాన్ని ఎప్పటికీ అనుభవించలేరు. ఎవరైతే కష్టపడి డబ్బు సంపాదిస్తూ సాటి మనుషుల పట్ల దయతో ఉంటారో అటువంటి వ్యక్తులను లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని చేసే వారిని లక్ష్మీదేవి ఇష్టపడదని గరుడ పురాణం చెబుతుంది. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ డబ్బులకు ఇబ్బంది పడుతూ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. కనుక మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతూ నలుగురికి మంచి కోరుకునే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం సదా ఉంటుంది. సుఖశాంతులతో జీవిస్తారు. సనాతన ధర్మంలో 18 పురాణాలలో గరుడ పురాణం అత్యంత ముఖ్యమైన పురాణం. గరుడ పురాణం అధినేత శ్రీ మహావిష్ణువు. ఇందులో మనిషి జీవితంలో చేసే పనులు, వాటి ఆధారంగా వచ్చే పాపపుణ్యాల గురించి, మరణానంతరం జీవి ప్రయాణం సహా అనేక విషయాలున్నాయి. ఇవన్నీ మనిషి దైనందిన జీవన శైలిని మెరుగుపరచడానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలను అందిస్తాయి. ఇహపర లోకాల్లో మనిషి జీవితం సుఖంగా సాగిపోవాలంటే గరుడ పురాణం ప్రకారం 5 చెడ్డు అలవాట్లకు దూరంగా ఉండాలి. మహాభారతం సహా అనేక పురాణాలు మనిషి జీవన విధానాన్ని,
మనిషి జీవితంలో మంచి చెడుల గురించి వివరిస్తుంది. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన గరుత్మంతునికి మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది. ఇందులో జీవితం, మరణం, పునర్జన్మకు సంబంధించిన అన్ని రహస్యాలను వెల్లడిస్తుంది. ఆత్మల గురించి సహా మరెన్నో విషయాలను తెలియజేస్తుంది. దీనితో పాటు సరైన మార్గంలో నడుస్తూ జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించే మార్గం కూడా ఉంది. గరుడ పురాణంలో విష్ణువు మానవుని కొన్ని చెడు అలవాట్ల గురించి వివరించాడు. వీటిని ఎప్పుడూ అలవర్చుకోకూడదు, ఎందుకంటే అవి చెడు శకునాలని చెప్పాడు. ఈ చెడు అలవాట్లు ఫలితంగా మనుషులు పేదరికం, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం మనిషిలో ఉండకూడని 5 చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం. సమాజంలో ప్రజలు రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా మేల్కొనే దినచర్యను అనుసరిస్తున్నారు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం అనేది శాస్త్రాల ప్రకారం ప్రతికూల పద్ధతి. ఉదయం ఆలస్యంగా మేల్కొనేవారు నీరసంగా ఉంటారని, జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగరని, పురోగతి మార్గంలో అనేక అడ్డంకులు వస్తాయి. ఆర్థికంగా ఎటువంటి ఎదుగుదల లేకపోతే అలాంటి వ్యక్తులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఇంటిని మురికిగా ఉంచుకునేవారు, ఉపయోగించిన వస్తువులను రాత్రి సమయంలో వంటగదిలో నిల్వ చేసే చెడు అలవాటు ఉన్నవారు శనీశ్వరుడి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు, అటువంటి వ్యక్తులపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. కనుక రాత్రి నిద్రపోయే ముందు మురికి పాత్రలను శుభ్రం చేయడం అవసరం. గరుడ పురాణం ప్రకారం మురికి బట్టలు ధరించే వారి పట్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది, స్వచ్ఛత ఉన్న ప్రదేశాలలో నివసిస్తుంది. కనుక ఎవరైనా స్వచ్ఛంగా ఉంటారో అటువంటి వ్యక్తిపై ఎల్లప్పుడూ సంపద దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఉన్నదానితో సంతృప్తి లేకుండా దురాశపడే వ్యక్తులపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండదు. అలాంటి వ్యక్తులు జీవితంలోని నిజమైన సారాన్ని, ఆనందాన్ని ఎప్పటికీ అనుభవించలేరు. ఎవరైతే కష్టపడి డబ్బు సంపాదిస్తూ సాటి మనుషుల పట్ల దయతో ఉంటారో అటువంటి వ్యక్తులను లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని చేసే వారిని లక్ష్మీదేవి ఇష్టపడదని గరుడ పురాణం చెబుతుంది. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ డబ్బులకు ఇబ్బంది పడుతూ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. కనుక మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతూ నలుగురికి మంచి కోరుకునే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం సదా ఉంటుంది. సుఖశాంతులతో జీవిస్తారు.